వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి అవధానిమూర్తి గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నష్టధన ప్రాప్తి కోసం ఏం చేయాలంటారు గురుగారు? చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, పాపం మింగలేక చావలేక కక్కలేక అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అనుకున్న టైంకి అనుకున్నవి రాలేక ఆ ఇబ్బందులన్నిటిలోంచి బయటపడాలంటే ఏదైనా ఉందా మార్గం? ప్రతి ఒక్క దానికి ఒక రెమెడీ ఉంటుందమ్మా. రెమెడీ లేకుండా ఏది ఉండదు గురుగారు. కానీ మనల్ని మనం కొన్ని తెలుసుకోవాలి. మనం పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయినప్పుడు ఏం తీసుకెళ్తాం, రెండు లేవు. మధ్యలో ఉండేటువంటి దానికోసం మన తాపత్రయం దేనికి అని ముందు మనం ఆలోచించుకోవాలి. ఇకపోతే ఎదుటి మనిషి ఎందు మనం గొప్పగా కనిపించడం కోసం చేసేటువంటి దానివల్ల తెప్పలు తప్పట్లేదు మనకు. ఎదుటి మనిషి మనం ఒక రకంగా చూస్తున్నాడంటే మనం వాడికన్నా గొప్పగా కనిపించాలి అని అప్పులు చేస్తున్నాం. వాడు బాగానే ఉన్నాడు, అప్పులు చేసి ఇబ్బందులు పడేది మనం అవుతున్నాం. ఈఎంఐలు అని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నానా తలకాయ అప్పులతో మనం వీటిలోంచి ముందు మనం ఇటువంటి ఆలోచన నుంచి బయటికి రావాలి. దాని జోలికి వెళ్ళనీయకుండా ఉండాలి, ఆలోచన మనకి రానియకుండా ఉండాలి. అంతకన్నా ముందు స్వతహాగా మనం జన్మించినప్పుడు గురుగారు మితిమీరినటువంటి ఆశ, కాపీనం, ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో ఉండాలి. జన్మించడం వాడి చేతుల్లో పెట్టుకుంటాడు. జన్మించినప్పుడు ఎలా ఉంటాయి పిల్లలవి? అంటే మొత్తం మనం చిన్నగా వేలు తీస్తాం, ఇట్లా పట్టుకుని ఇట్లా పుట్టేస్తాడు వాడు. ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో ఉండాలి ఆశ పుట్టుకతోటే. చివరి గతించేటప్పటికి ఇలా వదిలేస్తున్నాడు. అప్పటికి కానీ వాడికి అసలు విషయం తెలియట్లా. కాసేపట్లో గతిస్తా అన్నప్పటికి కానీ నిజమే, ఈ కట్టె పుట్టి ఇన్ని సంవత్సరాలు ఏంది, ఇలా పుట్టాను, మొత్తం ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో పెట్టుకున్నామని చెప్పి నా భార్యను కూడా నా గుప్పెట్లో పెట్టుకోలేకపోయా, నా పిల్లల్ని నా గుప్పెట్లో పెట్టుకోలేకపోయా, నన్నే నేను నా గుప్పెట్లో పెట్టుకోలేకపోయాను, ఇప్పుడు వెళ్తున్నాను ఏమి తీసుకెళ్ళట్లేదు కదా అనే విషయం అప్పటికి కానీ రిలైజ్ అవ్వరు వాళ్ళు. దానికోసం చెప్పి నానా తాపత్రయాలు పడుతుంటారు. ఇటువంటి దాని నుంచి బయటపడాలంటే అమ్మా కార్తవీర్యార్జున స్వామి వారికి మనం ఆరాధన చేసుకోవాలి. ఆ కార్తవీర్యార్జున స్వామి వారికి చక్కగా దాని విధానాన్ని అనుసరించి కనుక ఆరాధన చేసుకోగలిగితే ఏంటి ఆ విధానం ఒక్కసారి చెప్తాను. బహుశా వీళ్ళకి అటువంటి ఆలోచన కూడా రానికుండా చూస్తుంటాడు ఆయన. అప్పులు చేసే ఆలోచన రానియకుండా నీకు ఒక సరైన మార్గాన్ని ఇస్తాడు, చక్కటి మార్గాన్ని, సంపాదనని ఇస్తాడు. అయినా నువ్వు గొప్పలకి పోతే ఆయన ఏం చేయడు. ఇంకా నీకు ఆ జోలికి వెళ్ళనీయకుండా ఎంతవరకు ఆయన కాపాడగలడో అంతవరకు కాపాడే ప్రయత్నం మీద ఆయన చేస్తాడమ్మా. రేపు మంగళవారం 17వ తారీఖు కార్తవీర్యార్జునుడికి చాలా విశేషమైంది, ఇష్టమైన రోజు. ఆ రోజు, ఆ రోజు నాడు ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఉప్పు తీసుకొని త్రికోణాకారంగా ఉప్పు వేసి, మీకు ఫోటో చూపిస్తాను నేను, త్రికోణాకారంగా ఉప్పు వేసి దాని మీద ఒక పుల్లతోటి ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని చెప్పి రాసుకొని మధ్యలో ప్రోమ్ అని రాసి, ప్రోమ్ ఒక ప్రమిద, దాని మీద మరొక ప్రమిద, దాంట్లో ఆవ నూనె ఒత్తి వేసి కార్తవీర్యార్జున స్వామి వారికి తలుచుకొని దీపారాధన వెలిగించి ఆరాధనలు అర్చనలు చేసి కొబ్బరికాయ, బెల్లం ముక్క, పాలు నివేదన పెట్టేసేసి అక్కడ కూర్చొని కదలకుండా ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే 1600 సార్లు. ఇక ఇంతకు మించిన వల్ల కాదు అనుకుంటే 1600 సార్లు చేయాలి. లేదు నేను చేయగలను అనుకుంటే 5000 సార్లు చేయాలి ఒకేసారి, వన్ సిట్టింగ్ కూర్చొని. 5000 సార్లు చేయలేం కాబట్టి 2700, అది కూడా చేయలేం కాబట్టి కనీసం 1600. అది చేయలేకపోతే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, ఈ కార్తవీర్యార్జున మంత్రాన్ని 1600 సార్లు నేను జపం చేసి రికార్డ్ చేసి నేను ఇస్తా. పూజ అయిపోయిన తర్వాత అది వింటూ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి నామాన్ని వాళ్ళు చేసుకోగలిగితే 27 రోజులమ్మా ఎలాంటి కష్టము నష్టము లేకుండా ఆయన చూస్తాడు. మీకు ఒక ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారు, లేదా మీరు ఒక ఆయనకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు, అతను తిరిగి పట్ల మనకి ఇబ్బందిగా ఉంది. అతను బాగా కావాల్సిన వ్యక్తి, మళ్ళీ స్నేహితుడో ఆప్తుడో అయ్యారు, కావాల్సిన వ్యక్తి. డబ్బు గట్టిగా మనం అడిగే ప్రయత్నం చేస్తుంటే విరోధాలు పెరుగుతున్నాయి. అలా నడకపోతే మనకు దినం గడవట్లే, ఇక్కడ అవసరంగా ఉంది, మనం ఎక్కడో తీసుకొచ్చుకున్నాము, ఏదో కట్టాలి, వాళ్ళు ప్రాణం మీదకి వస్తున్నారు. ఇతను నా దగ్గర లేదంటే నేను ఇస్తా కదా, ఎక్కడికి పోతాను,
తెలిసిన వాడివే కదా, డబ్బు తీసుకునేంత వరకు ఇప్పుడే ఇచ్చేస్తాను నీకు, 2 రోజులు ఇచ్చేస్తా, 3 రోజులు ఇస్తా, అత్యవసరం అంతే, అంతే. తీసుకున్న తర్వాత ఇస్తామండి ఎక్కడికి పోతాం, ఉమ్, ఇటువంటి మాటలు. వస్తున్నాయి. దీనివల్ల స్నేహం అనేటువంటి చెడిపోతుంది. ఉమ్, కార్తవీర్యార్జున స్వామి వారికి ఈ విధానాన్ని అనుసరించి 28 రోజులు చేయటం వలన ఆ ఇద్దరికీ కూడా కష్టము నష్టము లేకుండా ఎవరి విధానాన్ని వాళ్ళకి పూర్తి చేసే విధంగా మంచి గమ్యాన్ని చూపిస్తాడు అమ్మాయి. ఓ, సో ప్రత్యేకంగా ఈ మంగళవారమే చేయాలి అనడానికి ఏదైనా అంటే అంటే ఇప్పుడు మహాశివరాత్రి అప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఉమ్, ఎప్పుడైనా చేయొచ్చు కదా, ప్రతి అదే. మహాశివరాత్రి మహాశివరాత్రి అవుతుంది అవ్వదు కదా. ఉమ్, అలానే ప్రతి మంగళవారం విశేషకృతం కాదు, అదే గురుగారు. ఆ రోజు నాడు కార్తవీర్యార్జున స్వామి వారికి విశేషమైన రోజు. ఓకే, గత 3 సంవత్సరాలుగా నేను చేస్తున్నది ఓకే. అదే రోజు నాడు. ఉమ్, ఆ రోజు నాడు చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అనేటువంటి విషయం నాకు నిదర్శనం తెలుసు. ఉమ్, కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి వృత్తాంతం అంతా ఉమ్, ప్రతి ఇంట్లోనూ ఉమ్, ఆ మంగళవారం రోజు నాడు మొదలుపెట్టి చేసుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణం అప్పు అనేటువంటి మాట చెవిని వినరం ఎవరు. ఉమ్, నాకు అప్పు కావాలనేటువంటి పదం ఎవరు అనలేరు. ఉమ్, నీకు ఏమొస్తుంది, ఎంత వస్తుంది, అందులోనే నీ జీవితాన్ని ఎంత ప్రశాంతంగా నువ్వు నడిపించుకోవచ్చు అనేటువంటి స్థితిలో ఆయన తీసుకెళ్తాడు భగవంతుడు. ఓ, అదే కథగా మనిషికి కావాల్సింది. అంతే గురుగారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ₹1,00,000 బండి, ఉమ్, మన దగ్గర 90,000 ఉంటే 10,000 అప్పు పెట్టచ్చు. ఉమ్, మన దగ్గర 10,000 పెట్టుకొని 90,000 అప్పు పెడుతున్నాం. ఎదుటివాడి ముందు నేను గొప్పగా కనిపించాలి అని. మరే. బాగానే ఉంది, నువ్వు గొప్పగా కనిపించావు, బ్రహ్మాండంగా బండి కొన్నాడు రా, గ్రేట్ అన్నాడు. ఉమ్, రేపొద్దున్న నీకు ఏదైనా కష్టం వస్తే వాడు మంచిని ఇస్తున్నాడా? మరి. మరి వాళ్ళ ముందు నీకు ఎందుకు గొప్పతనం? ఉమ్, నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. నీకు డబ్బు ఉంది, ఓకే, దాచుకో. డబ్బు ఉంది కానీ ఇప్పుడు నీకు ఏదో ఒక అత్యవసర సమయంలో నువ్వేంటనే విషయం చూపించే టైం వస్తుంది. yes. నీకు డబ్బు ఉంటే మాత్రమే నిన్ను వాళ్ళు చూస్తారంటే రేపదే నీ జీవితం ఎటు కాకుండా పోతుంది. అంటే వాళ్ళ కోసం నువ్వు ఏదో చేస్తే మాత్రం. ఉమ్, కాబట్టి అటువంటి స్థితికి వెళ్లకుండా నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలంటే కార్తవీర్యార్జున స్వామి వారికి చేసేటువంటి ప్రక్రియ ఉమ్, మనము మన పీఠంలో చేస్తున్నాం. ఉదయం 9-9:30 మొదలు పెడతాం. ఓకే. కొంతమంది వస్తున్నారు, ఎవరి చేతులతో వారికి స్వహస్తంతో వారికి అక్కడ చేయించి శివలింగానికి ఈ కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాణు తస్య స్మరణ మాత్రాన్ని గతం నష్టంచ లభ్యతే అని ఏ మంత్రమైతే చెప్పి ఉన్నానో అదే మంత్రంతో ఉమ్, పాశుపత ప్రకారంగా ఈశ్వరాభిషేకం చేస్తున్నాం అంత శివలింగానికి. సుమారుగా 4:30 గంటల సమయం పూర్తిగా పడుతుంది. ఓ, 9-9:30 మొదలు పెడితే 1:30 పూర్తవుతుంది. ఆ విధానాన్ని ఆచరిస్తున్నాం. ఆ తర్వాత ప్రతి ఒక్కరు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయం ఆ మంత్రాన్ని వింటూ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనుకుంటూ 27 రోజులు పూర్తి చేసినట్లయితే కనుక అక్కడి నుంచి ఉమ్, కష్టము నష్టము అనేటువంటి మాట ఏ ఇద్దరిలో లేకుండా, డబ్బు అనేటువంటి దాని వల్ల దూరాలు పెరగకుండా ఏ మార్గంలో వెళ్తే ఆ డబ్బు అనేటువంటిది మనకు లభ్యమవుతుంది, తద్వారా మనకు ఉండేటువంటి రుణాలు తీరతాయనేటువంటిది ఆయనే మనకు దారి చూపిస్తాడమ్మా. అంత గొప్ప అద్భుతమైన విషయం అది. ఎస్. సో ఈ రోజుని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి, ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాం కదా గురుగారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.